పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన 12వ ఆవిర్భావ సభకు ఏ ఆటంకం రాకూడదని భీమవరం జనసేన నాయకులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఆవిర్భావ సభ అధికారం వచ్చిన తర్వాత మొదటిది కావడం, జనసేన పెట్టిన దగ్గర నుండి పుష్కర కాలం గడిచాక నిర్వహించే ఆవిర్భావ సభకు ఎలాంటి ఆటంకం కలగకుండా సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నామని, ముందుగా భీమవరం ఇలవేల్పు శ్రీ 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 మావులమ్మ అమ్మవారిని దర్శించుకున్నామని, అనంతరం రూపాంతర దేవాలయం, అనంతరం పెద్ద మసీద్ని సందర్శించి సభ విజయవంతం అయ్యేలా ప్రార్థన చేస్తున్నామని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడంతో అక్కడే ఆవిర్భావ సభను నిర్వహించడం జరుగుతుందని, దీనికి భీమవరం నుండి సుమారు 50 బస్సులు, 100 నుంచి 200 కార్లు బయలుదేరుతున్నాయని, అక్కడికి వచ్చే ప్రతి కార్యకర్తకు నాయకుడికి సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈ ఆవిర్భావ సభకు తరలి వచ్చే లక్షలాది మందితో పిఠాపురం సముద్రాన్ని తలపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 12వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా పార్టీ పుట్టిన తర్వాత 12వ విజయం సాధించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం భాగంగా మరి ఈ రోజున అమ్మవారిని దర్శించుకొని సనాతన ధర్మంలో భాగంగా అన్ని కులాలు అన్ని మతాలు ఏకం కావాలని అందరినీ ప్రార్థిస్తూ మరి ముందుకు వెళ్ళటానికి సమాయత్తం అవుతాము. సుమారుగా 50 బస్సులతోటి అలాగే 100-200 కార్లతోటి మరి పిఠాపురంలో చెలో పిఠాపురం బయలుదేరడానికి సమాయత్తం అయ్యామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ రోజున మనం కుంభమేళా చూసాం. రేపటి రోజున పిఠాపురంలో 5 లక్షల మంది జనాభా వస్తారని ఒక అంచనా కూడా ఉంది. దాంట్లో భాగంగా మేమంతా కూడా ప్రజలందరూ కూడా ఆశించదగ్గది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ మంచి కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. దాంట్లో భాగంగా రేపటి రోజున 14 మార్చి మరి పిఠాపురం చెలో పిఠాపురం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. సర్వమత ప్రార్థన అనే కార్యక్రమం ఈరోజు జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళల ద్వారా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ ఈ సభ చెలో పిఠాపురం కార్యక్రమం. రేపు జరగబోయే కార్యక్రమం విజయవంతం అవ్వాలని, వీర మహిళలు జనసేనలు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగాలని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున లక్షలాది మంది వస్తున్నారు కాబట్టి ఎటువంటి అంతరాయాలు కలగకుండా జరగాలని మనస్ఫూర్తిగా ఆ మావుళ్ళమ్మ తల్లి, ఆ ప్రభు, ఆ అల్లా, ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జన సైనికులు వీర మహిళల ద్వారా చేస్తున్నాం. జై జనసేన, జై జై జనసేన. 2014 సంవత్సరం మార్చి 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి మరి అనేక కష్ట నష్టాలు ఒడిదుడుకు ఎరిక్కిని 11 సంవత్సరాలు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల గొంతుకి వినిపించి మరి ఆ రోజున కూడా ఏ రోజు కూడా తగ్గకుండా 10 సంవత్సరాలు కూడా చాలా బలంగా ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాం. మరి ఈ సంవత్సరం 11 సంవత్సరాలు పూర్తి చేసిన 12 సంవత్సరం పుష్కర కాలం గడిచి అడుగుపెట్టే సందర్భంగా ఈ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం ఒక ప్రత్యేకత ఉంది. అధికారికంగా జరుపుకున్న మొదటి ఆవిర్భావ సభ. అలాగే మా జనసేన అధినాయకుడు, మా నాయకుడు పిఠాపురంలో స్థానికంగా పోటీ చేశారు కాబట్టి ఆ స్థానంలో ఇవాళ ఈ సభ ఏర్పాటు చేయడం మరొక కొత్తగా సంతరించుకుంటుంది. మరి రాజకీయ చరిత్రలో ఏనాడు లేని విధంగా ఈ సభ ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా జన సందోహం ఇవాళ మన పిఠాపురం చిత్రాడి గ్రామంలో జన సముద్రం కల్పించే విధంగా చాలా ఘనంగా ఉంటుంది. ఆల్రెడీ 2-3 రోజుల నుంచి కూడా అప్పుడే పెద్ద ఎత్తున సంబరాలు స్టార్ట్ అయ్యాయి పిఠాపురంలో. మరి ప్రజల తరపున గొంతు వినిపించేలాగా అధికార సమక్షంలో మేము మరింత ప్రజలకు చేరువయ్యేలా పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేయడానికి, అలాగే ఈ సభ ఉద్దేశించి కళ్యాణ్ గారు కూడా మరి రాబోయే రోజుల్లో మా యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంటుందని, అలాగే జన సైనికుడు దిశానిర్దేశం ఏ విధంగా ఉంటుందని తెలియజేపరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆశిస్తున్నాం. మరి ముఖ్యంగా దినోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు తెలుపుకుంటూ మరి రేపు పొద్దున్న జరగబోయే కార్యక్రమానికి భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనూ, అలాగే చిన్నబాబు గారు, కనకరాజ్ సూరి గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త నాయకుడు పిఠాపురం వచ్చి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.